పిల్లలు. ఉష్ట్రపక్షి, ఆస్ట్రిచ్, పక్షులన్నింటిలోకి ఎందుకు ప్రత్యేకం తెలుసా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. ఇది ఎగరలేదు కాని కారు అంత వేగంగా పరిగెడుతుంది. ఉష్ట్రపక్షి రన్నింగ్ సూపర్ కదా ఫ్రెండ్స్. కొండ చిలువలు తమ కంటే పెద్ద జంతువులను ఎలా మింగగలవో తెలుసా? వాటి దవడలు చాలా సాగే గుణం కలిగి ఉంటాయి. అందుకే పెద్ద జంతువులను కూడా మింగగలవు. కొండ చిలువ భలే వింతగా ఉంది కదా. ఆకులపై ఏదైనా పురుగు వాలగానే టక్కున మూసేసి తినేస్తుంది. కీటకాలను తినే మొక్కలు కూడా ఉంటాయని మీకు తెలుసా? ఈ మొక్క పురుగులను ఆహారంగా తింటుంది. ఆకులపై పురుగు వాలగానే టక్కున మూసేస్తుంది. ఈ మొక్క భలే డేంజర్ కదా. ఇవి 150 ఏళ్లకు పైగా జీవిస్తాయి. ఈ తాబేళ్లు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయో మీకు తెలుసా? ఇవి 150 ఏళ్లకు పైగా జీవిస్తాయి. ఇవి మన తాతయ్యల కంటే కూడా పెద్దవి. తాబేలు లైఫ్ చాలా లాంగ్ కదా. వాటి తోకే కాదు, వాటి స్టైల్ కూడా సూపర్ లెవెల్. మంచు చిరుతలకు అంత పొడవైన తోక ఎందుకు ఉంటుందో తెలుసా? బ్యాలెన్స్ కోసం వీటికి పొడవైన తోక ఉంటుంది. చలివేసినప్పుడు తోకను దుప్పటిలా కప్పుకుంటాయి. చిరుత తోక భలే సాఫ్ట్. ఇది రంగులు మార్చడమే కాదు, పర్వతంలా నిశ్శబ్దంగా దాక్కుంటుంది. ఊసరవెల్లి తన రంగును ఎందుకు మారుస్తుందో తెలుసా? శత్రువుల కంట పడకుండా ఉండటానికి తన రూపాన్ని మార్చుకుంటుంది. చుట్టూ ఉన్న రంగులోకి ఇట్టే కలిసిపోయి అద్భుతమైన మాయ చేస్తుంది. నిజంగా ఊసరవెల్లి చేసే ఈ విన్యాసం భలే వింతగా ఉంది కదా. ఇది చిన్నదైనా దీని తెలివి మాత్రం సముద్రానికే షాక్. మీకు తెలుసా ఆక్టోపస్కు ఎన్ని గుండెలు ఉంటాయో? దీనికి 3 గుండెలు, 9 మెదళ్లు ఉంటాయి. అంతేకాదు, దీని రక్తం కూడా మనలా ఎరుపుగా కాకుండా నీలం రంగులో ఉంటుంది. నిజంగా ఆక్టోపస్ చాలా వింతగా ఉంది కదా. నీళ్లు తాగకపోయినా ఎనర్జీ మాత్రం ఫుల్ స్పీడ్. మీకు తెలుసా ఈ ఎలుక తన జీవితంలో ఒక్క చుక్క నీరు కూడా తాగదు. అవును, మీరు విన్నది నిజమే. ఇది తినే గింజల నుండే తనకు కావలసిన నీటిని మరియు శక్తిని పొందుతుంది. అందుకే దీనికి విడిగా నీళ్లు తాగాల్సిన అవసరమే ఉండదు. నీళ్లు తాగని ఎలుక భలే వింతగా ఉంది కదా. అందమైన సీతాకోక చిలుకలు పూల రుచిని ఎలా చూస్తాయో అవి మనలా నాలుకతో రుచి చూడవు. అవును, మీరు విన్నది నిజమే. ఇవి తమ కాళ్లతో పూల రుచిని కనిపెడతాయి. పూల మీద వాలగానే అక్కడ మకరందం ఉందో లేదో వాటి కాళ్లకు తెలిసిపోతుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతం. మెరుస్తూ ఎడారిని రూల్ చేసే నైట్ వారియర్ ఇది. మీకు తెలుసా ఒక భయంకరమైన తేలు చీకటిలో భలేగా మెరుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. తేలు మీద అతినీలలోహిత కాంతి అంటే అల్ట్రా వయోలెట్ రేస్ పడగానే అది నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. చీకటిలో మెరిసే ఈ తేలు చూడ్డానికి భలే వింతగా ఉంది కదా. నత్త నిద్ర స్టైల్ చూస్తే టైం కూడా స్లో అయిపోతుంది. మీకు తెలుసా ఒక నత్త ఎంతసేపు నిద్రపోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక నత్త వరుసగా 3 సంవత్సరాల పాటు నిద్రపోగలదు. తన చుట్టూ ఉన్న వాతావరణం తనకు అనుకూలంగా లేనప్పుడు ఇలా ఏళ్ల తరబడి నిద్రపోతూ తనకు నచ్చినప్పుడే బయటకు వస్తుంది. రెక్కలు చిన్నవైనా స్పీడ్ మాత్రం హెలికాప్టర్కే షాక్. ప్రపంచంలో వెనక్కి కూడా ఎగరగల ఏకైక పక్షి ఏదో అదే హమ్మింగ్ బర్డ్. ఇది తన రెక్కలను సెకనుకు ఏకంగా 80 సార్లు కదుపుతుంది. అందుకే ఇది గాలిలో ఒకే చోట స్థిరంగా ఉండటమే కాదు, హెలికాప్టర్ లాగా వెనక్కి కూడా ఎగరగలదు.
నిజంగా ఈ చిన్ని పక్షి చేసే విన్యాసం భలే అద్భుతంగా ఉంది కదా. తలలో గుండె పెట్టుకున్న ఈ రొయ్య అసలు డిఫరెంట్ లెవెల్. మీకు తెలుసా, రొయ్య గుండె శరీరంలో ఎక్కడ ఉంటుందో? అవును, మీరు విన్నది నిజమే. రొయ్య గుండె దాని తలలోనే ఉంటుంది. మనకి గుండె ఛాతీలో ఉంటే, దీనికి మాత్రం తలలో ఉంది. ప్రకృతిలో ఇలాంటి వింతైన నిర్మాణం మరెక్కడా చూడలేం. నిజంగా రొయ్య భలే డిఫరెంట్. బూల్ మాత్రమే కాదు, బ్రెయిన్ కూడా ఫుల్ పవర్. మీకు తెలుసా, గుర్రెలకు భలే జ్ఞాపక శక్తి ఉంటుంది. అవి ఏకంగా 50 ముఖాలను గుర్తుంచుకోగలవు. ఒకసారి చూస్తే చాలు. మనుషులను గాని తోటి గొర్రెలను గాని అస్సలు మర్చిపోవు. అవి మనల్ని గుర్తుపట్టి మన భావాలను కూడా అర్థం చేసుకోగలవట. నిజంగా గొర్రెలు భలే తెలివైనవి కదా. మెదడు లేకున్నా దీని గ్లో మాత్రం సముద్రానికే షాక్. మీకు తెలుసా, ఈ వింత జీవికి మెదడు, గుండె, కనీసం ఎముకలు కూడా ఉండవు. అవును, మీరు విన్నది నిజమే. జెల్లీ ఫిష్ శరీరంలో 95% కేవలం నీరే ఉంటుంది. గుండె, మెదడు లేకపోయినా సముద్రంలో ఇది చేసే మాయలు అన్నీ ఎన్నీ కావు. నిజంగా జెల్లీ ఫిష్ ఒక మ్యాజిక్ లా ఉంది కదా. మనుషుల్లాగే ఫీలింగ్స్ ఉన్న ఈ జంతువు అసలు మామూలుగా ఉండదు. మీకు తెలుసా, గొరిల్లాలు అచ్చం మనలాగే ఉంటాయని. మన వేలిముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ ఒకరితో ఒకరికి ఎలా కలవో, గొరిల్లాల వేలిముద్రలు కూడా అలాగే ఎవరికీ మ్యాచ్ కావు. అంతేకాదు, ఇవి మనుషుల్లాగే మనస్ఫూర్తిగా నవ్వుతాయి. బాధ కలిగితే ఏడుస్తాయి. లైట్ చిన్నదైనా మ్యాజిక్ మాత్రం ఫుల్ పవర్. మీకు తెలుసా, మిణుగురు పురుగులు కరెంటు లేకుండానే ఎలా వెలుగుతాయో? వాటి శరీరంలో జరిగే కొన్ని రసాయన మార్పుల వల్ల ఈ అద్భుతమైన వెలుగు వస్తుంది. దీన్నే సైన్స్ భాషలో కోల్డ్ లైట్ అంటారు. అంటే ఈ వెలుగు వస్తున్నప్పుడు వీటికి అస్సలు వేడి తగలదు. చీకటిలో చిన్న చిన్న దీపాల. ఇవి భలే ఉన్నాయి. పాత తోకపోయినా కొత్తది వచ్చేసే రీజన్ హీరో ఇది. మీకు తెలుసా, తొండ తన తోకను తనే ఎందుకు తుంపుకుంటుందో? శత్రువుల నుండి ప్రాణం కాపాడుకోవడానికి. ఇది తన తోకను వదిలేసి పారిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్నాళ్లకి దానికి మళ్లీ కొత్త తోక వచ్చేస్తుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతమైన రీజనరేషన్ ట్రిక్. ప్రాణాలు కాపాడుకోవడానికి తొండ భలే ప్లాన్ వేస్తుంది కదా. వెనక్కి కాదు, ఎప్పుడూ ముందుకే. ఇదే ఈము స్టైల్. మీకు తెలుసా, ఈము పక్షులు ఎప్పుడూ వెనక్కి నడవవు. అవును, మీరు విన్నది నిజమే. ఈ పక్షులు కేవలం ముందుకే నడవగలవు. వాటి కాళ్ల నిర్మాణం వల్ల అవి వెనక్కి అడుగు వేయలేవు. అందుకే వీటిని నిరంతర పురోగతికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఎప్పుడూ ముందుకే వెళ్లే ఈ పక్షి భలే ఇన్స్పిరేషనల్ గా ఉంది కదా.